మేరీ మాతమాల, జపమాల. ఎక్కడొచ్చింది అది? ఎవరు చెప్పారు? అది బైబిల్ చెప్పిందా నీకు జపమాల వేయమని? ఎవడో సన్యాసి పనికిమాలోడు తీసుకొచ్చాడు దాన్ని. మనం అనుసరించేది ఏంటది? మనం అనుసరించాల్సిన అవసరం లేదు. ప్రభు చెప్పింది మనం అనుసరించాలి. ఇదే మనకు ప్రామాణికం. ఇందులో ఉన్న దేవుడు ఏదైతే నీకు చెప్తాడో దానిని అనుసరించాలి తప్ప మనుషులు సృష్టించుకున్నటువంటి మాలను నువ్వు అనుసరిస్తే ఖచ్చితంగా నరకానికి పోతాం. ఆడికి ఈడికి ఇంకా నీకు తేడా లేదు. మల్లికార్జున్ అని ఒక సహోదరుడు, ఒక స్వార్థికుడు, కారులో వెళుతూ అక్కడక్కడ కరపత్రాలు పంచుతూ దేవుని వాక్యాన్ని కూడా ప్రకటిస్తూ వెళుతూ ఉంటాడు. అతను ఏమంటాడు తెలుసా? నేను 4 సార్లు ఏ మాల వేశాడు? అయ్యప్ప మాల వేశాను అని అంటే. 4 సార్లు నేను అయ్యప్ప మాల వేశాను, కానీ నాకు ఎక్కడా తృప్తి లేదు. ఎప్పుడైతే యేసయ్య నేను తెలుసుకున్నానో, నిజాన్ని తెలుసుకున్నాను, సత్యాన్ని గ్రహించాను, నిజమైనటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభు అని నేను అంగీకరించాను అని సాక్ష్యం, గొప్ప సాక్ష్యం సహోదరుడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను దేవుని బిడ్డరా? మోషే ఏమంటాడు? తరతరాలకు నీవే మా దేవుడు. నా తరములో నీవే దేవుడు, నా బిడ్డల తరములో నీవే దేవుడు, నా బిడ్డలకు పుట్టిన పిల్లల తరంలో నీవే దేవుడు, వారికి పుట్టిన పిల్లల తరంలో నీవే. అది తరతరాలకు మనకు ఒకడే దేవుడు, ఆయనే ప్రభు అయిన యేసు. దేవునికి స్తోత్రం చెప్పాం. సో దేవుని బిడ్డరా, మనము చివరి తరంలో ఉన్నాం. ఈ విషయాన్ని అండర్లైన్ చేసుకోండి. మీ